యా రైట్. శైలజ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? డ్రెస్ అయితే సూపర్ ఉంది. థాంక్యూ. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మూవీ వస్తుంది. సో ఈ మూవీలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఎలా అంటే అక్కడ డిఫరెంట్, అంటే ఈ క్యారెక్టర్ లో నేను ఇంత ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ కళాపురంలో కూడా చేశాను కానీ, సో ఇది నాకు కొత్తగా అనిపించింది. బట్ మూవీ అయితే చాలా బాగుంటది. చెప్తున్నా కదండి, చాలా కష్టపడి డైరెక్టర్ గా తీశారు. పోస్టర్ చూస్తే హర్రర్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో హర్రర్ బ్యాక్గ్రౌండ్ లో చాలా వచ్చి హిట్ అవుతున్నాయి. మరి దానికి బోర్ కొట్టకుండా డిఫరెంట్ గా ఏమైనా ఉంటుంది? అసలు బోర్ కొట్టడం అనేది ఏమి ఉండదు, కానీ నేనైతే చాలా భయపడ్డాను. అంటే నాకు గోస్ట్లు అంటే చాలా భయం. బోర్ అనేది కొట్టదు, ఎంజాయ్ చేస్తారు, ప్రతి మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తారని అయితే చెప్తాను. అండ్ మీ బిఫోర్ మూవీలో చూసుకుంటే దానికనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది రోల్ కూడా అని విన్నాం. అవునండి, ఎప్పుడు నేను ఫ్యామిలీ క్యారెక్టర్స్ చేస్తాను, కానీ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ప్రాజెక్ట్. నా యొక్క 2 మూవీస్ వస్తున్నాయండి. న్యూ అనే ప్రాజెక్ట్ ఒకటి అయిపోయింది, అది రిలీజ్ కు ఉంది. నెక్స్ట్ ఓసీ. సో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను తొందరగా. ఓసీకి ఎంత బాగా చూస్తారు, ఓసీకి కూడా వెయిట్ చేస్తాను మీరు. థ్యాంక్ యూ అండి. సో రైట్, అంటే ప్రతి యాక్టర్ కూడా ఒక ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుండు అని అనిపిస్తుంది. సో పర్టికులర్ అలాంటి క్యారెక్టర్ అంటే నాకు విలన్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ బేసిక్ గా నాకు పోలీస్ కంటెంట్ ఉన్నదైతే పిచ్చి ప్రాణం పెట్టేసి చేస్తాను, అంతే ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని